కాపులకి ఎట్లా నేను మొన్న చూసిన కాపులకైతే అవునంటే ఏమవుతుంది అంట మందు తాగితే నడుపులు పెట్టి మందు తాగిన ఏంటి అంటే అట్లా ఏందని నడిపిపోయి ఏంటంటే అయ్యి మొత్తం చంద్రం మంత్రం ఇల్లంతా బయటకు వచ్చి కొట్టుకోవడం మా పొలం ఎక్కడనే కొట్టుకోవాలి వాళ్ళు మళ్ళీ నా పొలానికి నన్ను ఎవరి బాధ్యత అదే కదా అందుకని నేను చూసుకున్నామని వాడు పోతే నన్ను అంటారు నన్నంటే నాకు ఎంత కోపం రావాలన్నా వాడేమన్నా చేస్తాను మా ఇంటికి వచ్చుకొని మీ అత్తమేమన్నా అన్నారా వాళ్ళు ఓరక్షణ నన్ను మరి మీ అత్తమ్మ ఓవచ్చు కదా అసంటప్పుడు నువ్వు చెప్పాలి ఇదో వాళ్ళు ఇచ్చిన అంటున్నా నేను అన్న మరి నన్ను ఊరేక్షణ అంటే నాకెందుకు కప్పినాడు నా పొలం దగ్గర కొట్టుకుంటున్నా నాకెందుకు కప్పినాడు మా ఇంటికి రా ఏం సీరియల్ చూస్తాను యోగి రాజు సీరియల్ వస్తే కొత్త సీరియల్ అవునక్క సీరియల్లో మన సీరియల్ కార్తీక దీపంలో పాలలో విషం పెట్టి చంపుతాం అనుకుంటున్నారంట కార్తీక్ బాబుని మౌనిక సరే మౌనికని కాదు మౌనికని వాళ్ళైతే ఉన్నాం అనుకున్నంట కానీ ఆమె వచ్చింది అయితే మౌనిక ఈజీ మన ఇంటర్నూరు వాళ్ళ చాలా సమయం మనోహర్ కూడా ఆమెనే అది పెట్టాలి యూట్యూబ్లో మా ఇంకోసమా రారా నీకు ముచ్చట చెప్తా అప్పుడు నువ్వు ఎప్పుడు కాపళ్ళ ముచ్చట చెప్తున్నావు నేను చెప్పొద్దా కాపళ్ళ ముచ్చట కాపళ్ళ ముచ్చట నువ్వు చెప్తా నేను ఎందుకైనా గిందుకని నీతో ఎప్పుడు అయితే అన్నీ లేదు మా ఇంటికి వస్తే ఏమవుతుందో నీకు చెప్తుందా చెవులా వీడియో తీసుకుంటారు అందరికీ ఏమైందో ఇట్లా వస్తుంది మధ్య అది ఏందో అమ్మాయి స్లీప్ మంచిగా నేను మంచిగా అనుకుంటున్నాను ఏందో అమ్మాయి తింటే నేను పోతున్నా మా ఇంటికి అక్కడ నేను డ్యాన్స్ షోప్పుడు మధ్యాహ్నం ఇట్లా వెళ్ళొద్దు చూపించుకుంటారా చంపాలి కొత్త చూడాలి చంపాలి ఏంది నూనె ఇచ్చేది ఇలా పెట్టుకుంటున్నా నువ్వెన్ని నన్ను ఇచ్చేది నేనే గిచ్చుతా నువ్వెన్ని నన్ను ఇచ్చేది నేనే గిచ్చుతా ఇంటికి పోతున్నట్టు నీ ఇంటికి వచ్చి నా తప్పు నీ ఇంటికి వచ్చి నా తప్పు ఎలా
బిల్లింగ్ పని చేద్దామా నేను మంచిగా వస్తాను బిల్లింగ్ పని మంచిగా అట్లా వీళ్ళు మంచిగా బిల్లింగ్ పని చేసి అట్లా మనం కూడా తెస్తే మంచిగా ఉండాలనుకుంటారు ఏమనుకుంటారని పట్టుకొని నీ ఇల్లే కనబడుతుంది నీట్గా నేను వస్తా పోతున్నా నువ్వు బయటకు పోతావంట నువ్వు బయటకు పోతావంట ఇల్లు బయటగా ఇంటికి దామా ఇంటికి నాకు మా ఇల్లు కూడా సేమ్ నెలకన్నా వస్తావు నువ్వు లేదు మీ ఇంటికాడ ఉన్నా తెచ్చిస్తా రేపు మా ఇంటికి వస్తావా పండుగండి వస్తా నువ్వైతే రేపు బోనాలు పండుగ ఇల్లంతా ఒకేసారి అవన్నీ వేసి నాకు వస్తూనే ఉంటాను నేనే మేడిపోను అది మీరు రెడీ అయినా మరి అందాక వీడియో స్టాప్ వస్తుందా అక్క ఇంకో రమ్మేసి ఎప్పుడు మా ఇంటికి రా జరసేపు వస్తుంది చీకటి అవుతుంది కదా అక్క చీకటి అవుతుంది పండుకుందామా పండుకునేటప్పుడు పండుగ బట్ 9 గంటలకు 9 అయితే నూకొని పల్లాల్లో దేవుడా నీ ఫోన్ పట్టుకొని తిరగంగా ఇట్లా వండుకో మమ్మీ అక్కడ వండుకుంటా తీసుకోవడం మంచి తీసుకోవాలి ముగ్గేస్తాను అయిపోయింది ముగ్గేసుడు రమ్య వాళ్ళ ఇంటికి పోతే పోలే అక్క కాల్ చేస్తున్నాను ఏం చేస్తున్నావు రమ్య? ఏం చేస్తాను స్నానం చేసా ఈడ నీ వెనకల్లో ఉన్నా. ఓ వచ్చినావా? ఏం చేస్తలే. నువ్వేం చేస్తాను అని వచ్చిన. పండుగ ఉందని చెప్తావు కదా, పండుగ ఉందని చెప్తావు కదా బోనాల పండుగ కొత్త ఏం తప్పుతుంది. మంచిగా రెడీ అయి రాకపోతే గట్లా వచ్చిన ఇప్పుడే ఉన్నా నేను ఇప్పుడే మా అక్క వచ్చింది ఆ ఫోన్ గీడ పెడుతున్నా జర కూర్చోట్లా కూర్చో ఏం చేస్తావు అని కూర్చుంటురా గానే కూర్చుంటా. ఈ బండి వేసుకొని కూర్చుంటా. ఇవాళ పోదాం అనుకున్నా మా అక్క ఇక్కడికి వచ్చేసింది. అక్క అక్కేది పక్కది అక్క మీ అక్క పోయింది కదా, ఏడవైనది ఉంది. అదే ఏమైనా పనులు ఉంటే అస్సలు పట్టించుకోవద్దాము. ఏమో ఈ పరిస్థితి ఎప్పుడు ఇంతే ఎప్పుడు ఇంతే. ఇక మా అక్క పరిస్థితి నా పరిస్థితి. సరే తి ఏం లేదు మాది ఛానల్ పొందా జోక్ అట్లా అంటా నేను ఎప్పటికీ. ఏం ఛానల్ ఛానల్ అంటున్నావు? ఉత్తనే మనము ఎప్పుడుగా రీల్స్ చేస్తాం కదా కదా అంటాను. అనుకుంటా ఉంటాను. ఎప్పుడైనా
నా పని చేసుకోవాలి నేను ఇక్కడ. నీ పని అంటే డక్క తీరిపోతాను. సరే సరేట్రా సరేట్రా. అదే మొత్తం నేను ఈరోజు ఊరిపోతాను. ఎందుకు? నెక్స్ట్ పార్ట్లో కలుద్దామా? కలుద్దాం. సరే.